హాయ్ వ్యూయర్స్, ఇవాళ నేను మీతోటి ఒక చిన్న డిస్కషన్. ఈ సోప్ నట్స్ అంటారు కదా, కుంకుడుకాయల గింజలు నేను పద్లంగా తీసి పెట్టాను, పడేయకుండా. పడేస్తే మనకి ఏమొస్తాయి కాదు. అట్లా అని చెప్పి మన ఇంట్లో తొట్లల్లో కానీ మన గార్డెన్లో కానీ వేసుకుంటే ఏమవుతుందంటే, చేదు చెట్టు కాబట్టి, ఇది చేదు కాయలు ఇచ్చే చెట్టు కాబట్టి లైఫ్లో చేదు ఉంటుంది అంటారు. అందుకని మీరు ఏం చేయాలంటే ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి. బాగా కలెక్ట్ చేసుకుని వీటిని పడేయకూడదు. ఇవి గింజలు, ఒక్కొక్క గింజ ఒక్కొక్క చెట్టు కావచ్చు, ఎన్నో కాయలనివ్వచ్చు, ఎంతో నీడనివ్వచ్చు. కాబట్టి మన సొసైటీ కోసము, మన అట్మాస్ఫియర్ సేవింగ్ కోసం, మన కోసం, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటి కోసము మనం ఏం చేయాలంటే ఒక చిన్న సేవ చేయాలి. వీటిల్ని మనము తీసుకుని అట్లా దూరంగా మన ఇంటి దగ్గర ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ జల్లటం కానీ, లేకపోతే మనం ఎప్పుడన్నా బస్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు మనకు కనిపించే ఒక ప్లేసెస్లో కానీ జల్లేసామంటే చక్కగా అవి మొలకలెత్తి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. అయితే ఇన్ని చూడండి, ఇన్ని గింజలకి ఎన్ని చెట్లు వస్తాయి ఇమాజిన్ చేయండి. మనము మన సొసైటీ సేవ కోసము, మన అట్మాస్ఫియరింగ్ సేవింగ్ కోసము, ఇవన్నిటి కోసం ఇట్లాంటివి మనం ఆలోచించుకుంటూ మనము ఇవి పనులు చేస్తూ ఉండాలి. మనము జల్లామంటే చక్కగా చెట్లు వస్తాయి, చెట్లు నీడల్ని ఇస్తాయి, కాయల్ని కూడా ఇస్తాయి, కావాల్సిన వాళ్ళు తెంపుకుంటారు. ఇవి మాత్రం మీ ఇంట్లో వేసుకోకండి, ఎందుకంటే ఇది చేదుకాయ చెట్టు కాబట్టి లైఫ్ అంతా చేదైపోతుందంట. ఇది ఒక టిప్ అన్నమాట. మన వాస్తు టిప్ అనొచ్చు, లేకపోతే మన లైఫ్ టిప్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇంకా మనం పర్యావరణ రక్షణ కోసం మనము ఏం చేయాలి అంటే ఇట్లా ఒక ఫ్రీ సర్వీస్ అక్కడక్కడ ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఇవన్నీ జల్లేసి వచ్చేసేయాలన్నమాట. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్, ఆగస్ట్ ఆ టైంలో చక్కగా మొలకలెత్తి చెట్లు వచ్చి బోల్డ్ అంతా గాలిని ఇస్తాయి. పెద్ద చెట్లు కాబట్టి కుంకుడుకాయ చెట్లు అంటారు కదా, ఇంగ్లీష్లో వీటిని సోప్ నట్స్ అంటారు. ఇప్పుడు రీటా అని కూడా పిలుస్తున్నారు వీటిని, రీటా కాయలు అని చెప్పి. ఓకేనా అండి. నేను హోమ్ మేడ్ షాంపూ చేశాను దీంతో, అది ఒక వీడియోలో వేసాను, మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది ఎట్లా చేయాలని నా వీడియోస్లో. అయితే ఇదేమో నాకు ఒక టిప్ ఇవ్వాలనిపించింది, మీకు ఇచ్చాను. ఇంకో వాస్తు టిప్, అదే ఐ మీన్ టు సే లైఫ్ టిప్ కూడా ఇచ్చాను కదా. మీకు నచ్చింది అనుకుంటా అండి ఈ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవితా బాలాజీ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.